వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని మరింత ఆదరించిన వాళ్ళు అవుతారు, మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరేం చెప్పాలనుకున్నా కింద కామెంట్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్, రోజంతా మబ్బులు, పలుచోట్ల వర్షాలు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు పుదుచ్చేరిలో వర్ష బీభత్సం, 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన. ఫెయిల్ ఇంజన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో పలు జిల్లాలతో మబ్బులు కమ్మేశాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం నుంచే చిరుజల్లులు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే తుఫాన్ ఎఫెక్టు తెలంగాణ మీద కూడా కొంతవరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, కొంతవరకు పడ్డదన్నట్టు. ఏపీకి మాత్రం బాగానే ఉంది, కానీ ఇక్కడ తమిళనాడులో మాత్రం దుమ్ము లేపుతుంది అన్నట్టు. ఆ విధంగా వర్షం, తుఫాన్ ఎఫెక్ట్, దానికి సంబంధించిన వార్త. సంక్రాంతి తర్వాత రైతు భరోసా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. దాంతో ఇందిరమ్మ కొంచెం పెద్ద పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నాం, ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజన్లో సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తాం. మారీచుల మాటలు నమ్మి మోసపోవద్దు. 2 లక్షల రుణమాఫీ గ్యారంటీని పూర్తి చేసినాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినాం. గత సర్కారు చేసిన అప్పులకు నెలకు 60,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే గత సర్కార్, బీఆర్ఎస్ సర్కార్ చేసిన యొక్క అప్పులకు మాత్రము 6,500 కోట్ల మిత్తి 6,500 కోట్ల మిత్తి కడుతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఈ యొక్క ఆ మిత్తులు, ఆ యొక్క ఈఎంఐలు కట్టుకుంటేనే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. సో ఆ విధంగా అయినా అని గ్యారంటీలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి కొంత సహకారంగా కూడా ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక వాళ్ళు అన్నారని చెప్పేసి మనం కూడా వదులుతున్నాం అనుకో, దానికి విలువలు లేకుండా పోతాయి. ఎందుకంటే చేసేటోనికి సపోర్ట్ చేయాలి, తప్పేం లేదు. కానీ అట్లా దోసుకొని తిని 7 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మనం ఇక వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే ఇక ఉన్నది పోతే ఉంచుకున్నది పోతా అన్నట్టు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకు. సో దయచేసి ఆ విధంగా కూడా చూడొచ్చు. దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసింది ఏంది అని అడుగుతున్నాడు. రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పుని రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను కులాల వారీగా ఎస్సీ ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నామని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్లో మాలలు అంటారు. దానికి సంబంధించింది ఇక్కడ వాస్తవానికి మాలలకు సంబంధించింది. ఇక్కడ ఏంటంటే ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ జరిగితే నిజానికైతే గతంలో జరిగింది కాబట్టి అది మాత్రం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసి బరాబర్గా చెప్తున్నారు. ఇక్కడ మందకృష్ణ మాదిగ ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఈ యొక్క ఎస్సీలకు అందరికీ న్యాయం జరుగుతుంది, ఈ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నట్టుగా
ఏం జరుగుతుందంటే వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణ చేసిన బీసీల బతుకులు ఏమైనాయి? బీసీలను నాశనం పట్టించారు. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు ఏర్పడిన తర్వాత ఒక్క బీసీ సీఎం అని ఉన్నాడా? ఎంత అన్యాయం చూడండి బీసీలకు. ఇప్పటికీ దాదాపుగా 50% కంటే పైగా వాళ్ళే ఉన్నారు. దాదాపుగా 55%, 60% వరకు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కులగణన చేస్తే ఎంత ఉన్నారో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాని కూడా ఆల్రెడీ మీకు తెలుసు, ఆయన కూడా ఓబీసీ అంటారు, ఆయన కూడా బీసీ అంటారు. ఆయన కానీ ఈ బీసీలను మాత్రం పట్టించుకోరు. మీరే చూడండి ఏం జరుగుతుందో. అలాగే ఈ ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసేసి మొత్తరాన్ని ఇక్కడ చేసేది ఏంటంటే విభజించి పాలించాలి అనేది చేస్తున్నారు. ఇదే జరుగుతుందంట. సో అందుకే మాలలో దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ పెట్టేసి మొత్తానికి ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఆ రిజర్వేషన్ కోటాలో వచ్చిన సీట్లను ఎక్కడ ఇబ్బంది పెట్టే లెక్కలు లేవు. ఈ బీసీల రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు కూడా రావాలి కదా. వాళ్ళకు వచ్చిన సీట్లు ఎక్కడ ఇస్తారో తెలుసా? ఈ యొక్క ఓల్డ్ సిటీలో ఇస్తారు. బహదూర్పుర లేకపోతే ఆ ఓల్డ్ సిటీ, చార్మినార్, చంద్రాయన్గుట్ట ఆ ఏరియాలో ఇస్తారు బీసీలకు. అక్కడ ఎట్లాగో గెలవరు, క్లారిటీ అన్నట్టు గెలవరు. ఎస్సీలకు రిజర్వేషన్ చేసిన సీట్లు ఎక్కడున్నా కానీ వాళ్ళకి కూడా తీసిపారేసే లెక్కలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ చేస్తే కంపల్సరీ అదే అవుతుంది. ఎందుకంటే విభజించి పాలించు కదా. ఎస్సీలకి ఏమైనా ఇప్పుడు మీరు ఒక చిన్న లాజిక్ చూడండి, చిన్నగా ఆలోచన చేయండి. పక్కనే అంటే మనకు గత 3 నెలల కింద 4 నెలల కింద ఇదే రేవంత్ రెడ్డి, వట్టి విక్రమార్క, మిగిలిన మంత్రులు కొంతమంది కలిసి ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మన యాదాద్రి వెళ్ళినారు. అక్కడ పూజలు చేస్తుంటే బట్టి విక్రమార్క కింద కూర్చున్నారు, డిప్యూటీ సీఎం కింద కూర్చున్నారు, వీళ్ళు పైన కూర్చున్నారు అని చెప్పేసి పెద్ద రచ్చ. ఎస్సీలు కాబట్టి దళితులకి అన్యాయం, దళితునికి అన్యాయం, దళిత మంత్రికి అన్యాయం, డిప్యూటీ సీఎంకు అవమానం, ఇలాంటి టైటిల్ పెట్టేసి మీడియా మొత్తం అరుచుకున్నది. ఈ కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు అందరు బయటకు వచ్చారు. ఈ సామాజిక కార్యకర్తలు అందరు లేచి అరిచిండ్రు, అందరు తిట్టిరు. ఎందుకంటే దళితునికి అంత అన్యాయం జరిగితే అంత ఆనం ఉంటుంది అన్నట్టు. ఇదే పక్కనే ఉన్న కుండా సురేఖ బీసీ బిడ్డ కదా, బీసీ బిడ్డ కూడా కిందనే కూర్చున్నది కదా. చూడండి ఆ వీడియోలో, ఆ న్యూస్లు చూడండి. ఆమె గురించి మాత్రం ఒక్కరు కూడా మాట్లాడలే. ఈ కుండా సురేఖకు ఇదే ఈ యొక్క కేసుల విషయంలో మీరు తెలుసు, ఇక కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మన నాగార్జున సార్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ బీసీ బిడ్డ అని తెలిసి కూడా అక్కడ ఆమెను మాత్రం కోట్లకి ఈడుస్తున్నారు. మళ్ళీ ఆడబిడ్డ, తెలంగాణ బిడ్డ, ఆడబిడ్డ అయినా కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఇదే పరిస్థితి మళ్ళీ ఎస్సీలకు కూడా వస్తుంది. ఎందుకంటే విభజించి పాలించన్నట్టు ఉంది కదా ఏబిసిడి వర్గీకరణ. సో ఆ విధంగా వీళ్ళని విడదీస్తే మళ్ళీ ఎవరు అడుగుతారు? వీళ్ళు మాలోళ్ళు అని చెప్పేసి ఒక లెక్క, ఈ మాదిగోళ్ళు అని ఒక లెక్క, లేకపోతే ఇంకో ఉపకులాలు ఉంటాయి కదా, దాసరోళ్ళు అని చెప్పేసి, డక్కలోళ్ళు అని చెప్పేసి, పిందరోళ్ళు అని చెప్పేసి, ఇట్లా కొన్ని కులాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ యొక్క పిచ్చకుంట్ల అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఈ ఎస్టీ జాతి వర్షన్లో వస్తుందేమో. మొత్తానికైతే 57 ఉపకులాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చేసేది ఒకటే. వాస్తవానికి ఇక్కడ జరిగేది మాత్రం అదే జరుగుతుంది. కాబట్టి ఈ విభజించి పాలించనే విధంగా ఎస్సీలకు, దళితులకు మళ్ళీ అన్యాయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అంబేద్కర్ గారు చేసింది కూడా అదే కదా, దళితునికి అన్యాయం జరుగుతుందనే కదా ఆయన అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసింది. మీకు తెలియదా? ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్. ఆయన నానా హింసలు పడి చూడండి. ఇప్పుడు ఇన్ని వాస్తవానికి సోషల్ మీడియా కావచ్చు, ఈ యొక్క వేదికలు కావచ్చు, ఈ ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, ఈ పేపర్ కావచ్చు, కీ పేపర్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇలాంటి వేదికలు దాదాపు మాలమహానాడు, లేకపోతే ఈ యొక్క కుల సంఘాలు, లేకపోతే ఈ యొక్క పొలిటికల్ అన్ని ఏ యొక్క వేదిక ద్వారానైనా అని ప్రశ్నించే లెక్కలా ప్రశ్నిస్తున్నాం. కానీ అప్పుడు ఎక్కడ ప్రశ్నించే లెక్క లేకుండా అంత ఇబ్బందులో ఉండి కూడా ఆయన ఒక్కొక్క మెట్టు ఆయనను ప్రతి మెట్టు ఎక్కుతుంటే ఎన్ని దెబ్బలు తాకినాయో కూడా ఆయనకు తెలుసు. అన్ని దెబ్బలు తాకించుకొని ఆయన ఎక్కి ఒకటేసారి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసిండు. మీకు ఒక విషయం క్లారిటీ చెప్తాను.
ఈ యొక్క స్వతంత్ర భారతదేశాన్ని ఏలుతున్నది ఒక దళితుడే, గుర్తుపెట్టుకోండి. ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఏలుతున్నది దళితుడే. ఆ దళితుడు ఎవరంటే అంబేద్కరే. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, శ్రీరామ పాదాలు ఈ యొక్క భారతదేశాన్ని ఏలినాయి అని చెప్పేసి అప్పట్లో ఉండే కదా రామాయణంలో, మీకు తెలుసు కదా, భరతుడు ఏమంటే పాలించిండు కదా. ఆ విధంగానే ఆయన అనుచరణలో ఉన్న, ఆయన యొక్క లెక్కలలో ఉన్న, ఆయన యొక్క ఆశయాలతో ఉన్న రాజ్యాంగం నడిపిస్తుంది. ఇక్కడ రాజ్యాంగం నడిపిస్తుంది భగవంతుని ఆత్మస్థైర్యం. ఆ భగవంతుని ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానమే ఈ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే ఇప్పుడు మనల్ని నడిపిస్తుంది. అంటే ఆయన ఉన్నట్టే కదా, ప్రతి ఒక్క మనిషి లోపల ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు మళ్ళీ విడదీసి పాలించే లెక్కలు చేస్తే ఎట్లుంటుంది చెప్పండి, మీరే ఆలోచన చేయండి. దాంతోపాటు ఏబిసిడి వీళ్ళని కూడా కలుపుకొని పోవాలని అంటున్నాం, కానీ ఏబిసిడి వర్గీకరణను మాత్రం విడదీసి పాలిస్తారు. కలుపుకొని పోవాలనే వాళ్ళ మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. వాస్తవం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి. దళితులు అంటే మాలలే కాదు, దళితులు అంటే మాదిగలే కాదు. దళితులు అంటే ఈ వెనకాల ఉన్న ఈ యొక్క ఉపకులాలు కూడా అన్నీ కలిస్తేనే దళితులు. అందరినీ కలగలుపుకొని పనిచేస్తే కూడా బాగుంటుంది. కానీ రాజకీయాల కోసము, వాళ్ళ రాజకీయాల కోసం మనల్ని విడదీస్తున్నారని చెప్పేసి ఈ యొక్క మాలలు చెప్తున్న పని, మాలలు మాట్లాడుతున్న లెక్కలు. కాబట్టి ఇది ఎంత ముందల కొత్త కూడా చూడాలి. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ చేస్తే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వస్తాయి అనేది ఒక లెక్క అయితే, ఏబిసిడి వర్గీకరణ చేసి ఈ బీసీలను విడదీసినట్టుగానే ఈ యొక్క దళితులను కూడా విడదీసి వీళ్ళు రాజ్యం వెళ్తారని చెప్పేసి లాజికల్గా నడుస్తుంది. ఎందుకంటే ఈ దళితులను టచ్ చేసే మనగాడు ఇప్పటి వరకు పుట్టల, మీరు చూడొచ్చు. ఎందుకంటే దళితుడు అంటే పవర్ ఉంది. ఇప్పుడు ఆ రాజ్యాంగం ఇచ్చిన పవర్ అది. ఇప్పుడు ఎవరి మీద దాడి జరిగింది అనుకో, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి వేయచ్చు, పెద్ద విషయం కాదు. అంటే అంత ధైర్యం ఇచ్చేసిర్రు, రాజ్యాంగం అంత ధైర్యం ఇచ్చింది, చట్టాలు అంత ధైర్యం ఇచ్చినాయి. ఆ విధంగా అయినా ధైర్యంగా బతుకుతున్నారు. ఈ బీసీలను మాత్రం అట్లా ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడు దళితుని కన్నా ఏమంటే మాదిగోళ్ళు కలుస్తారు, మాలోళ్ళు కలుస్తారు, ఉపకులాలు వస్తాయి, అన్ని కలిస్తే అందరు కలిసి కొట్లానికి కూడా రెడీగా ఉంటారు. కానీ విడదీసే వరకల్లా ఆ మాదిగోనికి అయిందంట, లేకపోతే మాలోనికి అయిందంట, మరి ఇట్లా అవుతుందంట, మరి ఏంది కథ అని చెప్పేసి వీళ్ళు అంటారు, వాళ్ళు రారు, వాళ్ళు అంటారు, వీళ్ళు రారు. వీళ్ళందరం దళిత బిడ్డల మందరము ఒకటే అనే విధంగానే మాట్లాడాలి అని అంటున్నారు ఇక్కడ మాలలు. ఇది జరగాల్సింది కూడా ఇదే జరగాలి. ఇలా జరిగితేనే మనల్ని విడదీయరన్నట్టు. కాబట్టి నేను కూడా ఎస్సీ మాల నేను కూడా. కాకపోతే ఉపకులాలను మాత్రం దగ్గర తీసుకోవాలని చెప్తా, దానిని మాత్రం దూరం పెట్టకూడదు. ఎందుకు దూరం పెట్టకూడదు అంటే ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, వాళ్ళను కొంచెం వరకు దూరం పెట్టినట్టు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి వాళ్ళను అలా దూరం పెట్టకుండా వాళ్ళను కూడా దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా అన్నీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ట్యాక్సులు కడుతున్నారు. వాళ్ళు కూడా తీసుకోవాల్సిన హక్కులు వాళ్ళకు ఉన్నాయి. బాధ్యతలు వాళ్ళు బాధ్యతగా ఉన్నప్పుడు హక్కులు తీసుకునే రైట్స్ వాళ్ళకి ఎందుకు లేవు? వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే బరాబర్గా. కానీ ఏబిసిడి వర్గీకరణ మాత్రం వద్దు అంటున్నారు ఇక్కడ మాలలు. సో దానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాత్రం ఇబ్బంది అవుతుంది, విభజించి పాలించన్నట్టుగా చేస్తారు. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు అనే విధంగా. ఇక్కడ సింపుల్గా అండి, ఇంకా నేను ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తా, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఓబీసీని పట్టుకున్నాడు. ఎందుకంటే అత్యధిక జనం వాళ్ళే ఉన్నారు కదా, అత్యధిక ఓట్లు వాళ్ళే ఉన్నాయి కదా, అత్యధిక మెజారిటీ వాళ్ళదే ఉంది కదా. ఆ విధంగా ఓబీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలి, వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళు చట్టసభల్లోకి రావాలి, ప్రతి దానిలో వాళ్ళు కూడా నిలబడాలి అనే విధంగా ఓబీసీని రాహుల్ గాంధీ పట్టుకున్నందుకు ఈయనకు వేరే ఏ సోర్స్ లేక ప్రధాని వచ్చిండి ఈ దళితులను పట్టుకున్నాడు, అయిపోయాయి. అది జరిగిందని చెప్పేసి బయట చర్చ అదే జరుగుతుంది. కాబట్టి ఇక ఉన్నదైతే గదే జరుగుతుంది. ఇన్ని రోజులు కనిపించని దళితులు ఈ రోజు ఎందుకు కనిపిస్తుండ్రు? ఈ దళితులకి ఏమైనా న్యాయం చేస్తున్నారా? చూడండి, కేంద్ర ప్రభుత్వం నుంచి దళితులకి ఏమేమి అందినాయి మీరే ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు దళితులకు కానీ కాదు, ఈ ప్రజలకే ఏమి అందలేవు పెద్దగా. మొత్తానికి పెద్ద పెద్ద మనుషులకే ఇచ్చారు, మొత్తం బడాబాబులకు. ఏ ఊర్లోనన్నా ఇదే నరేంద్ర మోడీ గారి ఇండ్లు ఉన్నాయా? ఆయన ఇచ్చి ఇండ్లు ఇన్ని కట్టించమన్నారుగా, ఏ ఇల్లు ఉందో చూపియండి. ఏ ఊర్లో ఉన్నాయో మీరే వెతకండి, కనిపిస్తాయేమో. నాకైతే కనిపిస్తలేవు. మరి అక్కడ నుంచి నిధులు వచ్చినాయా?
మనమైతే ట్యాక్సులు కడుతున్నాం కదా, మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలు? మరి మన పైసలు మనకి ఇవ్వాలి కదా, మన తెలంగాణ మనకు అభివృద్ధి చేయాలి కదా. ఇక్కడున్న లీడర్లను కూడా దేకరు పాపం ఆయన. ఇక్కడ ఉన్న లీడర్లు మస్త తిట్టించుకొని మళ్ళీ వాళ్ళు జైళ్ళలో పోయి వాళ్ళు తిప్పలు వాడి వాళ్ళు ఏమైనా కేసులు వేసుకొని వాళ్ళ మీద సస్పెన్షన్లు వేసుకొని వాళ్ళు మస్తు కష్టపడుతున్నారు. అయినా కానీ వాళ్ళని పట్టించుకుంటలేడు. అట్లా ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ వల్ల ఈ యొక్క కులాలను విడదీసి ఇబ్బంది పెట్టేసి ఈ దళితులను కూడా ఇబ్బంది పెట్టే లెక్కలు అవుతున్నాయి. కానీ ఈ యొక్క దళితులకు ఇప్పుడే ఐకమత్యంగా ఎట్లా ఉన్నామో అదే ఐకమత్యంతో అదే కొనసాగాలని చెప్పేసి ఇక్కడ మాలలు చెప్తున్నారు. అలాగే కొనసాగాలని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నాం. కుట్రలను తిప్పికొడతాం, ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకుందాం. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నాడు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలను వ్యతిరేకం కాదు, జాతీయ ఆత్మగౌరవం కోసం పోరాటం తప్ప అని చెప్పేసి పోరాటం తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా అయితే కాదు. నాడు కక్ష కట్టి ఈడీ ఐటీ దాడులు చేసిన భయపడేది లేదని వెల్లడి. మొత్తానికైతే ఇక ఏమంటారు, కొంతమంది మన మాల దళితులను ఎంత అవమానించారో ఇంతవరకు ఇప్పటికీ ఎంతమంది అవమానిస్తారో మీకు తెలుసు. అవమానించడం ఎంత అంటే ఇప్పటికీ వాళ్ళ ముందల కొన్ని ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఇప్పటికీ జరిగినాయి. వాళ్ళ ఇంటికాడికి పోతుంటే చెప్పులు వేసుకొని పోకూడదు. వాళ్ళ ఇంటికాడికి పోతే ఆ చెప్పులు బయట ఇడిచిపెట్టాలి. ఆ బయట అంటే బయట పూర్తి గేట్ బయట ఇడిచిపెట్టిపోయి ఆడిపోయి ఇట్లా ఇలా వాడాలి. ఇది పరిస్థితి. ఆయనకు అవే కాళ్ళు చేస్తున్నాయి, మనకు అవే కాళ్ళు చేస్తున్నాయి కదా. చూడండి, మీరే ఆలోచన చేయండి. ఆయన పత్తాలకాయలు లేవు కదా. కాబట్టి అవి జరగకూడదంటే ఇప్పుడైనా అని మనము దళితులు అంటే బరాబర్గానే ఉండాలి. లేకపోతే ఇంకో రేఖ వేస్తారు వాళ్ళు. దళితులతో కొట్లాడిస్తారు. చూడండి, మాదిగలు మాలలు అన్నదమ్ముళ్ళు కదా, ఒకటే కదా. దళితులు అంటే ఒకటే రక్తం కదా. ఇప్పుడు మరి ఒకటే రక్తాన్ని మళ్ళీ ఆ రక్తాన్ని ఈ రక్తాన్ని నాన్నే కొట్టిపించుకుంటున్నారు, సృష్టిస్తున్నారు, ఇట్లా విజృంభణ చేస్తున్నారు. కాబట్టి అవి చేయకుండా ఐకమత్యంగానే పోరాడాలి, ఐకమత్యంగానే సాధించుకోవాలి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అంటే వాళ్ళు విడదీసిన తర్వాత మనం మాత్రం ఏం చేయగలుగుతాం? మన లోపలని మనమే చిచ్చు పెడుతున్నారు. ఇట్లా ఆ చిచ్చు కాకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా సమానంగా మనకి ఇన్ని ఇచ్చిరంటే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉంది కదా, వాళ్ళకు ఈడ 10 వస్తే వాళ్ళకు 2, వీళ్ళకు 5, వీళ్ళకు 3, వీళ్ళకు 2 అన్నట్లు అన్ని పంచుకుంటే సరిపోతుంది. వచ్చేదాంట్లో అట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ విధంగానే ఉండాలి. కానీ విడదీసి పాలించే లెక్కలు మాత్రం వద్దు దయచేసి. ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మాలాలు అంటున్నారు, మేము కూడా అంటున్నాం ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకంటే విభజిస్తే చాలా విభజిస్తారు. ఇక విభజించి దళితులను మొత్తం నాశనం పట్టిస్తారు మళ్ళా. కాబట్టి ఈ యొక్క దళితుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే కాంప్రమైజ్ అయితే ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పెడతారు. కాబట్టి మనం ఇలాగే ఉండాలని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు జిఎస్డిపిలో వృద్ధిలో తెలంగాణ టాప్. జిఎస్డిపి వృద్ధిలో తెలంగాణ టాప్. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్ల డాలర్లకు చేరే ఛాన్స్. 2030 నాటికి రెట్టింపు. సిఐఐ రిపోర్టులో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ సిఐఐ రిపోర్ట్లో పేర్కొంది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉన్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపి 18,700 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఇది వార్త. మొత్తానికి మనదే టాప్లో ఉందంట డాలర్ రేట్ల విషయంలో. సో జిఎస్డిపి విషయంలో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టుల మృతుల్లో కీలక నేత బద్రూన్ సహా దళ సభ్యులు అని చెప్పేసి 2 AK-47లు, దాంతోపాటు ఇతర ఆయుధాలు స్వాధీనం. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపణ. 33 ఏండ్ల కింద ఇదే చల్చాక
చల్చాక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఏటూరు నాగారంలో నిన్న బీభత్సం సృష్టించారు అక్కడ. మొత్తానికి అక్కడ నుంచి వార్తలు కూడా రాయింది. కాకపోతే అక్కడ మొత్తం ఇక ఫైరింగ్ అట్లా ఇట్లుంది కాబట్టి దాన్ని టెలికాస్ట్ చేయలేకపోయినాం. సో ఎందుకంటే ఇక రెస్ట్రిక్షన్ పడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కొంతమంది మాత్రము అన్నంలో విషయం కలిపిర్రు, ఏమంటారు పడుకున్నప్పుడు దాడి చేసిర్రు అన్నట్లుగా కొన్ని వినికిడిగా మాత్రం అక్కడ వస్తున్నాయి. దానికి సంబంధించి ఈ యొక్క మానవ హక్కుల చట్టానికి కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళు. దాంతోపాటు ఒక 12 సంవత్సరాల కింద సేమ్ ఇన్సిడెంట్ ఇట్లే జరిగిందంట. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇది కూడా జరిగింది. సో ఆ విధంగా కూడా ఉందన్నట్టు పరిస్థితి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్చాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు కీలక నేత భద్రు సహా అతని దళం సభ్యులు అందరూ ఉన్నారు. ఎన్కౌంటర్ వివరాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శుభరీష్ మీడియాకు వెల్లడించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఛత్తీస్గఢ్ అక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే మనకు తెలుసు కదా. అక్కడ నుంచి మళ్ళీ కొంతమంది అడవి ప్రాంతంగా తెలంగాణకు రావడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ములుగు జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మొత్తానికైతే వీళ్ళ మరీ ఇబ్బంది. దాంతోపాటు ఫడ్నవీస్ ఫైనల్ మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్ 1-2 రోజుల్లో బీజేపీ సమావేశం. ఆ తర్వాత అధికారిక ప్రకటన మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్ అని చెప్పేసి ఈ నెల 5న ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఫడ్నవీస్ను ఫైనల్ చేసినట్టుగా ఇక్కడ వార్త. దాంతోపాటు తవ్వే కొద్దీ అక్రమాలు, జేఈఈ నికేష్ అక్రమాస్తులు 200 కోట్ల పైనే అని చెప్పేసి ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. లాకర్స్ బినామీలపై నజర్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్లో అడ్డగోలుగా ఎన్ఓసీలు, కోట్ల విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్ స్పేస్ గుర్తింపు, అవినీతికి అండగా ప్రజాప్రతినిధులు, రియల్టర్స్. నికేష్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు నేడు ఏసీబీ కస్టడీలోకి అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, దొరికినంత దోచుకో అన్నట్టుగా మనోనికి దొరికిందంతా వేసుకున్నాడు లోపల 10 సంవత్సరాల. ఆ విధంగా ఉంది పరిస్థితి. మొత్తానికి కావాల్సినంత తీసుకొని తినేసిండు అన్నట్లుంది పరిస్థితి కథ. మొత్తానికి ఇరిగేషన్ రంగారెడ్డి సర్కిల్ ఏఈ సస్పెండెడ్ అని చెప్పేసి ఇక్కడ అతను ఆల్రెడీ సస్పెండెడ్ కాబట్టి ఇక్కడ బ్రాకెట్లు వేసారు. నితీష్ కుమార్ కేసులో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. నితీష్ కుమార్కి అవినీతి చిట్టాగుట్టును ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. ఆయన గత 10 ఏళ్లలో 200 కోట్లకు పైగానే అక్రమాస్తులు పోగేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 200 గజాల ఎన్ఓసికి 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన వాటిలో జరిపే నిర్మాణాలకు 50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించిందని సమాచారం. మొయినాబాద్ పరిధి తోల్కట్ట, సజ్జన్పల్లి, నక్కలపల్లిలో ఆయనకు ఫామ్ హౌస్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మియాపూర్, శంషాబాద్లోని కపిల్ మైరాన్ ఇన్ఫ్రాలో కమర్షియల్ స్పేస్ ఉన్నట్టు తేలింది. వీటి విలువ కోట్లలో ఉంటుందని ఆధారాలు సేకరించారు. వీటికి వచ్చే అద్దె కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. బయటికి తీసుకురాకుండా అందులోనే పెట్టుండే దరిద్రం పోతుంది. జీవితకాయ దేశేయండి. మొత్తానికి ఇటువంటి లంచాలు తీసుకునే వాళ్ళు ఉండే ఏమన్నా లాభమా? నయా పైసా ఉపయోగం లేదు ఈ దరిద్రుల నుంచి. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక చూస్తున్నాం. అలాగే దాంతోపాటు సైబర్ నేరగాళ్లకు అకౌంట్ సప్లై 2 నిందితుల అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఉంది. హైదరాబాద్లో కొట్టేసిన 8.15 కోట్లు రాజస్థాన్ అకౌంట్లో డిపాజిట్. 25 అకౌంట్లపై దేశవ్యాప్తంగా 35 కేసులు నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది చూడండి కొంతవరకు. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో 2 ఏళ్ల తర్వాత సింధుకు టైటిల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎటకేలకు బీడబ్ల్యూఎఫ్ టైటిల్. సయ్యద్ మోదీ సూపర్ 300 ఫైనల్స్లో పురుషుల సింగిల్స్లో ఫైనల్ విజేత లక్ష్య సేన్
ఏడాది తర్వాత తొలి టైటిల్ కైవసం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సింధు గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. సో ఆ విధంగా ఆమె టైటిల్ కొట్టేసింది. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. టీ9 న్యూస్ తరపు నుంచి మీకు విషయం చెప్తున్నాం. సో దానికి సంబంధించింది. దాంతోపాటు సోనియమ్మ ఇచ్చిన గ్యారంటీగా మాట ఇస్తున్నా, అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి అంటున్నాడు సీఎం సంక్రాంతి కానుక రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రైతు భరోసా స్టార్ట్ అవుతుంది. రైతు భరోసా ఇస్తున్నాడు. ఈ యొక్క విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు. వ్యవసాయం దండగా కాదు పండుగని నిరూపించింది కాంగ్రెసే. సన్నవడ్లు పండించింది ఇక మన బియ్యం మన పిల్లలకే. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం అని చెప్పేసి మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అని చెప్పేసి. మొత్తానికైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు 7 తారీఖు నుంచి ఉంటాయి అసెంబ్లీ సమావేశాలు. 7 లేకపోతే 9 తారీఖు నుంచి ఉంటాయి. 9 తారీఖు నుంచి కన్ఫామ్, 9 తారీఖు నుంచి ఉంటాయి. సో 9 తారీఖు నుంచి మాట్లాడతారు అన్నట్టు, ఆ అసెంబ్లీలో చెప్తారు అన్నట్టు. మొత్తానికి ఈ సన్నాలు ఈ యొక్క 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తాము, లేకపోతే ఇయ్యము అని చెప్పేసి మాట్లాడతారు. సో ఆ లెక్క జరుగుతుంది. మొత్తానికి రిజిస్ట్రేషన్లు కూడా బాగానే అవుతాయి. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న వాళ్ళు భార్య మీద 10 ఎకరాలు, భర్త మీద 10 ఎకరాలు, లేకపోతే పిల్లల పేరు మీద ఇట్లా కూడా చేస్తారు ఆ లెక్కలు కూడా. సో దానికి సంబంధించిన కార్యాచరణ అసెంబ్లీలో చర్చించిన తర్వాత, అసెంబ్లీలో కూడా చూడండి ప్రతిదీ ఈ యొక్క ప్రతిపక్షాలకు తెలిసినట్టుగా, ఈ యొక్క విశ్లేషకులకు తెలిసినట్టుగా, లేకపోతే ప్రతి ఒక్కరికి తెలిసినట్టుగా చేసి మరి వాళ్ళు ఆ యొక్క ప్రజల యొక్క ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించి ఆ విధంగా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. సో ఇంతకుముందు ఎవరిని అడుక్కునేది లేదు, దంచి కొట్టుడే అన్నట్టే ఉండే ఆ విధంగా. మొత్తానికి ఇది రైతు భరోసా పడుతుంది, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దానికి సంబంధించిన వార్త. యజ్ఞాన్ని భగ్నం చేసే మారీచులు, మంచి చేసినా చెడుగా చిత్రీకరించే కుట్ర, రాజకీయ ఉనికి కోసమే విపక్షాల రాద్ధాంతం. రైతులారా ఇక వారి మాటలు నమ్మొద్దు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ పాలన, 7 లక్షల కోట్ల అప్పుతో మా పాలన మొదలైంది. ఆయనకు నిజంగా అప్పుడు వాళ్ళ పాలన ఎప్పుడు 16,000 కోట్లు కాదు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో వాళ్ళ స్టార్ట్ అయితే, ఇప్పుడు వీళ్ళది 7 లక్షల కోట్లతోటి వీళ్ళ స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి, వాళ్ళకు మిగులు బడ్జెట్ అంటే పైసలు ఇచ్చినాం, వీళ్ళకేమో అప్పులు ఇచ్చినాం. అప్పులు కట్టమని అప్పులు ఇస్తే నెలకు 6,500 కోట్లు ఈ యొక్క మిత్తిలకే కడుతున్నారు. ఆ విధంగా ఎవరిది ఎక్కడనో చూడండి, వాళ్ళకి మిగులు బడ్జెట్ ఇచ్చినాం. మిగులు బడ్జెట్ అంటే ఆల్రెడీ పైసలు ఇచ్చినాం, ఇలా పైసలు లేవు, అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టు బిడియా అన్నట్టు అప్పులు ఇచ్చినాం. ఇట్లా అయింది కథ. ఎవరు పరిపాలన చేస్తారో చూడండి. అప్పులు ఇక్కడ ఇది సింపుల్గా చెప్పాలంటే అర్థమయ్యేటట్లుగా చెప్తా. కొంతమందికి అర్థం కాదు, మిగతా వాళ్ళందరికీ అర్థమైతే తప్పుగా అనుకోవద్దు. కొంతమందికి అర్థం కాదు. ఒకటి ఏంటంటే, ఒక ఇంట్లో ఉంటుంది, ఒక ఇంట్లో పరిస్థితి ఏంటంటే, తండ్రికి ఒక కుటుంబానికి ఇన్ని పైసలు ఉన్నాయి, ఈ పైసలు ఈ ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు ఈ పైసలు తీసుకొని ఇట్లా బతుకుపో అని చెప్పేసి అంటే, ఆ యొక్క మిగతా వాళ్ళు తెచ్చిన సంపాదన అనేది ఆ పెద్ద మనిషి తీసుకొని ఆ యొక్క సంసారాన్ని నడిపించేది వేరే ఉంటుంది. ఇంకో సంసారం ఏమైందంటే, పైసలు అయితే లేవు, పైసలు లేకపోగా మైనస్ బ్యాలెన్స్, అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు కట్టు, ఈ 10 మంది కూలి చేస్తారు, ఆ 10 మంది తెచ్చిన పైసలు తీసుకొని ఈ అప్పులు కట్టుకొని ఈ సంసారం నడిపి అన్నట్టుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి ఈడ ఉంది. ఆడనేమో పైసలు ఇచ్చినాము, దాంతోపాటు ఏమన్నా కూలి చేసిన పైసలు కూడా ఆయనకే వచ్చాయి. మళ్ళీ అవి 2 చేసుకొని తిని మళ్ళీ ఏకంగా 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. ఇది పరిస్థితి కేసీఆర్ పరిస్థితి. ఈయననేమో రేవంత్ రెడ్డి పరిస్థితి చూడండి, చేసి పెట్టిన దానిలోనే అప్పులు కట్టాలి, మళ్ళీ సంసారం నడిపించాలి. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. వాడు పైసలు ఉన్నోడు అవన్నీ అది చేసిండు ఇది చేసిండు అంటే చేసినట్టు చేసి అన్నకెళ్ళి సగం ఎత్తుకపోయారు. ఈడనేమో చేస్తలేడు అంటే ఏడ చేస్తలే, వచ్చిన కూలి పైసలు రావాలి పెద్దమ్మా, నువ్వే ఆలోచన చెయ్యి. ఆడ కూలి పైసలు వచ్చినాక ఆ పైసలని అప్పులోని కింద ఇచ్చే వరకల్లా ఓసారి కంట్రోల్ బియ్యం తినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మన ఇంట్లో. తెలియదే ఉంది నీకు, కంట్రోల్ బియ్యం తినేది ఏమో కూర లేకపోతే ఇంత కారం పడేసుకొని తినాలి. ఎన్ని ఇళ్ళని తింటలేము అట్లా? ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకు ఒకసారన్నా అట్లా తింటారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలన్నా లేకపోతే పేద కుటుంబాలన్నా అదే పరిస్థితి. కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి సంసారాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాం అన్నట్టు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి మనకు.
అట్లా మొత్తానికి బారాస దుష్ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూడండి 7 లక్షల కోట్ల అప్పులతో మా పాలన మొదలైంది, అయినా మొక్కవోని దీక్షతో సంక్షేమం కొనసాగింపు అని చెప్పేసి, దాంతోపాటు బారాస చేస్తున్న దుష్ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ యొక్క కేసీఆర్ అంటే చాలా గౌరవం, కానీ అలా జరుగుతున్నది ఏంటంటే వీడియోలను ఎడిటింగ్ చేస్తున్నారు. అబ్బా, అది నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళు చెప్పిన మాటలు, మనం మాట్లాడిన మాటలు ఉన్నట్టుగా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. టెలికాస్ట్ చేసిన దాన్ని ఆ మధ్యలో ఒక చిన్న బిట్టుని ఇట్లా తీసుకొని ఇగో ఈ మాట అన్నాడు అని చెప్పేసి దాన్ని వైరల్ చేసేస్తారు. అది మొత్తాన్ని మాత్రం వీడియో చూపియ్యరు. ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థం కాదు. అట్లా చేస్తే మీరు మాత్రమే తెలివిగల వాళ్ళు అని అనుకోవడం మీ మూర్ఖత్వము. ఈ దునియాలో ప్రతి ఒక్కరికి తెలివి ఉందబ్బా, ప్రతి ఒక్కరికి తెలివి ఉంది. భూమి మీద బతికినవాడికి నీకు ఒక్కరికే తెలివి ఉందని చెప్పేసి అనుకోకు, అది పెద్ద వేస్ట్ మైండెడ్ అది. ఎందుకంటే గదే నమ్ముతారని చెప్పేసి అనుకోకు, ఆ దాని ఇంకా నిజం కూడా తెలుసుకుంటున్నారు జనాలు. అట్లా మీకంటూ విలువలు గౌరవం పోతున్నాయి. చూడండి, కేసీఆర్ ఏంది, కేసీఆర్ లెవెల్ ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఆయన పొజిషన్ ఏంది, ఆయన లెవెల్ ఏంది, కానీ ఆయన లెవెల్ని మాత్రం గడ్లే కలుపుతున్నారబ్బా. ఇది మాత్రం బాగాలేదు. మీరేమనుకున్నా మాకు పర్వాలేదు, కానీ ఇది నడుస్తుంది. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ కంప్లీట్గా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మీరు 6 గ్యారెంటీలు అమలు కాలేదని ఒక లెక్కలు కావచ్చు, లేకపోతే ఈ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం చేసే లెక్కలు కూడా మీకు తెలుస్తూనే ఉన్నాయి కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. వాటి మీద ఫోకస్ పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, బాగుంటుంది. కానీ ఈ ఎడిటింగ్ వీడియోల పని మాత్రం చేయకండి దయచేసి. ఇబ్బంది చాలా అవుతుంది చూడండి దయచేసి, ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి అదొకటి చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్. కాబట్టి దాని గురించి మేము బీఆర్ఎస్ పార్టీకి సూచన చేస్తున్నాం. సో దాంతోపాటు పెంగల్ బీభత్సం అని చెప్పేసి, నీట మునిగిన చెన్నై భారీ ఆస్తి పంట నష్టం, భారీగా ఆస్తి పంటలు నష్టమైంది అంట, ఆస్తి నష్టం, పంట నష్టం. దాంతోపాటు పలు రైళ్ల రద్దు, విమానాశ్రయం మూసివేత, పుదుచ్చేరిలో అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షం, 19 మంది మృతి, 30 ఏళ్ల క్రితం వర్షం రికార్డు బ్రేక్ అని చెప్పేసి, 30 ఏళ్ల క్రితం వర్షం ఆ రికార్డు బ్రేక్ చేసిందంట. సో మొత్తానికి అంత భారీ మొత్తంలో వర్షం పడుతుంది. బెంగాల్ తుఫాను పంజాబ్ విసరడంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు రాయలసీమ జిల్లాలు వణికిపోతున్నాయి. సముద్రంలో అలలు 7 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి. చెన్నై నీట మునిగింది. రికార్డు వర్షపాతంతో పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించింది. వేర్వేరు చోట్ల 19 మంది మరణించారు. దాదాపు 19 మంది మరణించారట. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అక్కడ. సో దానికి సంబంధించి చెప్తున్నాము, ఒక చిన్న సూచన. దాంతోపాటు ఢిల్లీలో పొత్తులు లేవు, కేజ్రీవాల్ స్పష్టీకరణ. కాంగ్రెస్ భాజపాలకు సమదూరం అని చెప్పేసి, నాపై దాడి ఊహించలేదు, కేంద్రం తనను టార్గెట్ చేసిందని వ్యాఖ్య. హర్యానా, మహారాష్ట్రలోనూ వేర్వేరుగా పోటీ, కాంగ్రెస్ విధానాలతోనే ఇండియా కూటమిలో పెరిగిపోతున్న అంతరాలు, గెలుపుపై కమలనాథుల ధీమా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒక మాట అయినా చెప్పుకోం ఎట్లా చెప్తుంటే, కాంగ్రెస్ విధి విధానాలతోనే ఇండియా కూటమిలో పెరిగిపోతున్న అంతరాలు అని చెప్పేసి అంటున్నాడు. దాంతోపాటు గెలుపుపై కమలనాథుల ధీమా కూడా గదే. వీళ్ళు కొట్లాడి వీళ్ళు చేసే పనులకు ఈ విధి విధానాలు కరెక్ట్ లేకనే, ఇది కూడా నిన్న చెప్పిండ్రు ఆల్రెడీ రాహుల్ గాంధీ యొక్క ఖర్గే మాట్లాడుకున్న లెక్కలనే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ మొత్తానికైతే ఏ పార్టీతోటి పొత్తులు లేకుండా మాత్రము పోటీ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. డాలర్ను కాదంటే 100% సుంకాలు విధిస్తా అని చెప్పేసి అంటున్నాడు. ప్రత్యామ్నాయ కరెన్సీకి తీసుకొస్తే తీవ్ర పరిణామాలు. ఈ చర్య అమెరికాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి, ప్రయత్నాలు విరమించకపోతే అమెరికా మార్కెట్ ప్రవేశాలకు కోల్పోతారని చెప్పేసి బెదిరిస్తున్నట్టు, బెదిరింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే బెదిరిస్తున్నారు. దాంతోపాటు
FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ అని చెప్పేసి నియమించిన డొనాల్డ్ ట్రంప్ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తే, మొత్తానికి భారత సంతతి వ్యక్తి అంట, ఇతను మన భారతీయుడేనంట. ట్రంప్కు అత్యంత సన్నిహితుడుగా పేరు. ఎన్నికల ప్రచారంలో కశ్యప్ కీలక పాత్ర. లాయర్గా ఆయన విజయాలను ప్రశంసించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పేసి ఇక్కడ వాడతాం. మొత్తానికైతే కొంతమంది ఇండియన్స్కే ఎక్కువ ఇస్తున్నారు, ఎందుకంటే అక్కడ పోయి సెటిల్ అయిపోయారు కదా, ఆ విధంగా దానికి సంబంధించిన వాడు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ 3 పిల్లల్ని కనండి. జనాభా రేటు 2:1 కంటే తక్కువ పడిపోతే సమాజం నశిస్తుంది. జనాభా శాస్త్రం చెప్తున్నది కూడా ఇదే అని చెప్పేసి ఇక్కడ జనాభా శాస్త్రం చెప్తున్నది కూడా ఇదే. ఇప్పటికే పలు సమాజాలు భాషల ఉనికి కోల్పోతున్నాయని చెప్పేసి RSS చీఫ్ మోహన్ భగవత్ అంటున్నాడు. సో మొత్తానికైతే సమాజం కొంచెం ఇబ్బంది పడుతుంది. మొత్తానికి తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ మందిని కనకూడదు, ఎందుకంటే జనాభా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన లెక్కలు కూడా చెప్తాను, 60 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. జీవితకాలం అంతే. ఇంతకుముందు చల్లగా బతుకు బిడ్డ 100 సంవత్సరాలు అంటారు, 100 ఏళ్ళు బతుకు బిడ్డ అంటారు. కానీ ఇప్పుడు అట్లా ఓన్లీ 60 సంవత్సరాల లోపే అందరు చచ్చిపోతారు. ఎందుకంటే రోగాలు అట్లా వస్తున్నాయి, ఎందుకంటే అట్లాంటి ఫుడ్ తింటున్నాం మనం. అట్లాంటి మొత్తం ఈ యొక్క ట్యాబ్లెట్లు మెడిసిన్స్ వీటితోటే బతుకుతున్నాం ఎక్కువ. కాబట్టి పర్ఫెక్ట్ ఫుడ్ కూడా లేదు. మొత్తానికి 30 ఇయర్స్ దాటిందంటే చాలు మొత్తానికి రోగాలు మొత్తం షుగరు బీపీ ఇక ఉంటాయి కదా, అన్నీ పడుతున్నాయి అన్నట్టు. సో ఆ విధంగా ఇక చిన్నతనంలోనే క్యాన్సర్లు రావడం, చిన్నతనంలోనే వివిధ రోగాలు రావడం, అట్లా చనిపోతున్నారు. కాబట్టి వృద్ధి తగ్గిపోతుంది అన్నట్టు సంతతి. సో దానికి సంబంధించి ఈ యొక్క ఎక్కువ కరెంట్ అని చెప్పేసి చెప్తున్నారు మోహన్ భగవత్ సార్. సో మొత్తానికైతే ఇది కరెక్టు, అలాగే చేయాలని చెప్పేసి సూచన చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. ఆదాయాభివృద్ధి సీఎం ఆదేశాల అమలుతో వాణిజ్య పన్నుల్లో పెరుగుదల, దేశమంతటా తిరోగమనం. రాష్ట్రంలో పురోగమనం గత నెలలో 17.5% వృద్ధి రేటు నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ప్రక్షాళన చేయండి, సక్రమంగా నియామకాల ప్రక్రియ, విమర్శలకు తావివ్వద్దు, నిరుద్యోగుల ఆందోళనలకు ఆస్కారం ఉండకూడదు. టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశంకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఆయనకు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం. నేడు పదవీ విరమణ చేయనున్న మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క నిరుద్యోగులు, ఈ యొక్క యువకులు, ఈ యొక్క విద్యార్థులు మొత్తానికైతే నిరసనలు ఆందోళనలు చేసేటట్లుగా ఉండకూడదు. కాబట్టి అంత పకడ్బందీగా మంచిగా పనిచేయండి అని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నాడు బుర్రా వెంకటేశంకు సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా అని చెప్పేసి అబద్ధాలతో అధికారం చెలాయించే ప్రయత్నం. ఎన్నికల్లో రైతు బంధు ఆపింది రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,26,499 కోట్లే. ఏ చర్చకైనా సిద్ధం. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలి. ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 7 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, ఆ 7 లక్షల కోట్ల అప్పు కాదు, 4,26,499 కోట్లే చేసినాం, గంతే చేసినాం. 4 లక్షల ఈ యొక్క 26,499 కోట్లు మాత్రమే అన్నట్టుంది కథ. అవి మాత్రం ఏదో తక్కువైనట్టుగా. సో గంతే చేసినాం అని చెప్పేసి మాత్రము ఈ యొక్క హరీష్ రావు సార్ చెప్తున్నాడు. సో దానికి సవాల్ కూడా విసురుతున్నాడు, దానికి చర్చకు సిద్ధం అని చెప్పేసి అంటున్నాడు. సో మొత్తానికి ఎక్స్ వేదికగా మాట్లాడుతున్నాడు హరీష్ రావు సార్. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వైఫల్యాలనే ప్రశ్నిస్తున్నాం, బాధ్యతారహితంగా విమర్శించాం, హామీలు అమలుకు చేయకుండా విజయోత్సవాల, హామీలు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు నేను రెడీ, అయితే సీఎం భాష మార్చుకోవాలి. కాంగ్రెస్ ఏడాది పాలనపై భాజపా ఛార్జ్షీట్ అని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇంతకు ముందు ఎందుకు చేయలేరు ఇవన్నీ 10 సంవత్సరాల పాటు? అప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చి మంచిగా డెవలప్ చేయమని ఇచ్చి అన్ని కూళ్ళు తెచ్చిచ్చినట్లు అన్ని ట్యాక్స్లు ఆయన చేతిలో పెట్టి, నిధులు ఆయన చేతిలో పెట్టి, ప్రత్యేక నిధులు ఆయన చేతిలో పెట్టి అన్నీ వేసి చేయమని చెప్తేనే 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినరు. అప్పుడు ఏం మాట్లాడలేరు.
ఇప్పుడేమో ఏమంటారు 7 లక్షల కోట్లు అప్పిచ్చి మళ్ళీ వచ్చే ఈ కూలితోటి ఈ బతుకులు బతుకుట అటు మిత్తులు కట్టు ఇట్లా అప్పులు కట్టు ఇట్లా సంసారం వెళ్ళది అని చెప్పేసి అంటే ఇవి తండ్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ దాంతో పాటు ఈ సంక్షేమం లేకపోతే ఈ గ్యారంటీల మీద ఫోకస్ పెడుతూనే ఉన్నారు. రైతులకు ఏం చేసిరా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చిరా? ఈ ఏడ్చేదేడో కేంద్రం నుంచి నిధులు తీసుకురాని చూద్దాం. శాతనైతే నిధులు తీసుకురావాలి కదా, నిధులే తెస్తలేరు. ఇక్కడ మీరు నిధులు ఎన్ని తెచ్చుకున్నా కూడా చూపిస్తే కూడా బాగుంటుంది. కేంద్రం నుంచి వీళ్ళు అమలు చేయట్లేదు అనే విషయం ఎట్లా అంటున్నారో, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయట్లేదని ఎట్లా మాట్లాడుతున్నారో, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కూడా మేము అదే మాట్లాడుతున్నాం. దాని మీద కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటే కూడా బాగుంటుంది, బరాబర్గా ఉంటుంది. సో అదొక దాని మీద మీరు ప్రత్యేకంగా ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. నిధులు తీసుకురండి కేంద్రం నుంచి, నిధులతో పాటు ప్రత్యేక నిధులు తీసుకురండి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విభజన కమిటీలో మనకు కూడా హక్కులు ఉన్నాయి కదా, మనకు కూడా వచ్చేటి ఉన్నాయి కదా. మీరు తెలంగాణ వాదులండి, మీరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపీగా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నంత మాత్రాన పార్టీకి మీరు పనిచేసేటట్లు కాదు. తెలంగాణ ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. తెలంగాణ కోసం పనిచేయండి. మీరు తెలంగాణకి ఏం తీసుకురారా? నిధులు తీసుకురామంటే ఎంతసేపు ఇక్కడ చేసేటోని తిట్టుకుంటూ కూర్చుంటే ఎట్లయితుంది? పద్ధతేనా? తీసుకురావాలి కదా. మీరు 6 గ్యారెంటీలు అడుగుతున్నారు కదా, నేను నిధుల గురించి అడుగుతున్నా. మీరు ఎందుకు నిధులు తీసుకొస్తలేరు? కేంద్ర నిధులు ఎందుకు వస్తలేవు? ఈడ ఉన్న పరిస్థితి మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ఒకటేసారి దాదాపు 1000 కోట్లు ఇచ్చారు, 1100 కోట్ల వరకు ఇచ్చిండు వరద బాధితులకు. ఈడ తెలంగాణకి ఎంత ఇచ్చిరా? 400 కోట్లు ఇచ్చారు. మరి మిగతా నష్టం ఎవరు? మీరు ఇస్తారా? తేవచ్చు కదా దాని నుంచి. మీరు ఇయ్యరు, మళ్ళీ తీసుకురారు, మళ్ళీ మాట్లాడరు. వీళ్ళని మాత్రం తిడతా ఉంటారు. అటు ఇటు చూద్దాం ఎందుకైతుంది. మీరు అట్లా మాట్లాడతారు? 6 గ్యారెంటీలు సంవత్సరం లోపలనే మొత్తం చేసి పెట్టిరా. మళ్ళీ 7 లక్షల కోట్ల అప్పు ఉండి మళ్ళీ ఉన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. 7 లక్షల కోట్ల అప్పు, ఈ పక్కన మళ్ళీ ఇదంతా నడిపించుకుంటూ కూడా మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కొంత అటు ఇటుగా నడుస్తూనే ఉంటుంది. కొంచెం సహకరించే విధంగా ఉండాలి ఎవరైనా. కానీ చేస్తూనే లేరు, ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామంటే నిధులు కూడా తీసుకురా. మోదీ సార్ మొన్న కలిసింది, ఆ రోజు నిధులు అడిగిరా? అందరు పోతిరిగా మూట కట్టుకోండి. సో అది పరిస్థితి. మేమైతే నిధులు అడుగుతున్నాం చూడండి బీజేపీ పార్టీని. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పోరాటంతో న్యాయం, ఇక ఈ పోరాటం జోష్ ఆగొద్దు అంటున్నాడు. ఇక దేశవ్యాప్త ఉద్యమం, పార్లమెంట్లో చర్చ జరగాలి, వెనకడుగు వేస్తే 30 మాలల సింహగర్జనలో వక్తలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాలల సింహగర్జన ఈ యొక్క పరగ్రౌండ్లో భారీగా విజయవంతంగా నడిచింది. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు భారీ ఎన్కౌంటర్, 7 మావోల మృతి అని చెప్పేసి ఇక్కడ మావోయిస్టుల మృతి చెందిరు. దానికి సంబంధించింది. మృతుల్లో యాక్షన్ టీం లీడర్ భద్రు, ఆయనపై 20 లక్షల రివార్డు. మృతుల్లో మహిళా మావోయిస్టు, 2 AK-47లతో పాటు ఆయుధాల స్వాధీనం. ములుగు మన్యంలో అలజడి, 14 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దానికి సంబంధించింది. మొత్తానికైతే ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి మొత్తానికి తెలంగాణలో నేడు ప్రధాన వార్తలు. సో దాంతోపాటు ప్రతి ఒక్కరు చూస్తూనేనండి T9 న్యూస్. దాంతోపాటు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరేం చెప్పాలన్నా కింద కామెంట్ చేయొచ్చు. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని పేరున ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.